లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుంచి చదువుకుందాం. Luke chapter 23 verse number 44. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృష్టుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాడు. రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు ఆ రోజంతా కూడా చీకటి అయిపోయింది? ఎందుకు ఆ రోజంతా ఆ దేశంలోనే చీకటి అయిపోయింది? పర్టికులర్ భూమంతా చీకటి అవ్వలేదు. ఓన్లీ పర్టికులర్ ప్లేస్, ఆ ఇజ్రాయెల్, ఆ జెరూషలేం, ఆ బెత్లెహేం, ఆ కంట్రీ మాత్రమే చీకటి అయిపోయింది. ఎక్కువ చీకటి కమ్మింది, ఎక్కువ చీకటి అయిపోయింది. యేసు ప్రభు ప్రాణం విడిచిపోయాడు. ఈ లోకాన్ని వదిలి ఒక వెలుగు ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. సో సైన్, ఇండికేషన్, యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీదకి చీకటి ఇంకా ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. ఈ చీకటి లోకములో ఆయన వెలుగై ఉండి ఈ భూలోకములో అనేకులను వెలిగించడానికి ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. సో ఈ భూలోకానికి వచ్చినప్పుడు 33.5 years అంతా అయిపోయి ఇంకా తిరిగి ఆయన గుడ్ ఫ్రైడేకి ఆయన ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ యథాస్థితి ఏంటి? చీకటే. అంతకుముందు ఏముంది? యేసయ్యకి ముందు చీకటే. ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయాడు, ఏముంది? మళ్ళీ చీకటి అయిపోయింది లోకమంతా. అగైన్ దిస్ వరల్డ్ came back to the darkness, back to the pavilion అంటే మళ్ళీ తిరిగి అక్కడికే అదే స్థితిగతుల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు యేసు ప్రభు తర్వాత ఎవరన్నా ఉన్నారా వెలిగించే వాళ్ళంటే ఎవరు లేరు. ఎందుకంటే ఆల్రెడీ 12 మంది శిష్యులు అందరు వెళ్ళిపోయారు. ఎవరు పాటికోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇంకెవరు లేరు వెలిగించడానికి. భూమికి అర్థమైపోయింది, ఇంకా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఇంక ఈ ఊరు బాగుపడదు, ఈ దేశం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ ప్రపంచమే ఇంకా బాగుపడదు అని ఆ మాట యొక్క అర్థం. ఆ దేశం అంతటా చీకటి ఎందుకు చీకటి అయిపోయిందో తెలియట్లేదు ఎవరికి. కనీసం వాళ్ళకి అర్థం అయిపోయినా మనకు అర్థం కావాలి. ఆమె హల్లెలూయా. సో మేబీ యూదులకు అర్థం కాలేదు ఎందుకు మధ్యాహ్నము రమారమి 3 గంటలకు ఏడైనా చీకటి ఉంటుంది. పెట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో నో, ఎందుకు అసలు ఆ చీకటిలోకి యేసు ప్రభు వచ్చాడు? ఎందుకు అంటే ప్రతి వెలుగు కూడా చీకటిలోనే పరీక్షింపబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. ప్రతి వెలుగు కూడా చీకటిలోనే టెస్ట్ చేస్తారు. ఆమేన్. మార్నింగ్ లైట్ అవసరం లేదు, నైట్ వస్తేనే లైట్ వేసుకోగలుగుతాం. మార్నింగ్ మన ఫోన్లో టార్చ్ లైట్ అవసరం లేదు. ఈవినింగ్ నైట్ అయితే కరెంట్ పోతే మన ఫోన్లో టార్చ్ లైట్ అవసరం. అప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రత్యక్షపరచబడుతుంది. ఆమేన్. ఈ లోకములో మానవులు 2 రకాల చీకటిలోకి వెళ్ళిపోతారు. ఒకటి పాపము చేసి, 2 మంచి వాళ్ళగా ఉండి కూడా చీకటిలోకి వెళ్ళిపోవచ్చు. 2 రకాల సీక్వెన్సెస్, రెండు రకాల సబ్జెక్ట్స్ మనం చూడగలుగుతున్నాం ఈరోజు. ఒకటి పాపము చేసి, దోషము చేసి, తప్పులు చేసి మనం చీకటిలోకి వెళ్ళిపోవచ్చు. రెండవదిగా మనం ఎక్కువగా వెలిగింపబడ్డానికి చీకటిలోకి వెళ్ళిపోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. రైట్, లెట్స్ గో టు ఐజయా చాప్టర్ 60. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 60 verse number 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఓకే.
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఆగండి. ఇందాక వేరే దేశాలన్నీ వెలుగులోనే ఉన్నాయి, ఒక ఇజ్రాయెల్ మాత్రమే చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆమేన్. ఇక్కడ చూస్తే మనం మాత్రమే వెలుగులో ఉన్నాము. భూమంతా చీకట్లో ఉంది. ఏంటిదంతా అంటే, అంతకుముందు వేరే దేశాలు, ఇండియా, భారతదేశము, తర్వాత ఆస్ట్రేలియా, అమెరికా అంతా వెలుగులో ఉందా? తెలియదు మనకు. ఆ దేశం ఒక్కటే చీకటి అయిపోయింది, మిగతా దేశాలు వెలుగులో ఉన్నాయేమో తెలియదు. కానీ ఇక్కడ మనం చూస్తే మనమే వెలుగులో ఉన్నాం, మిగతా అందరూ వెరీ సింపుల్. ఆ గడప దాటి ఆ రోడ్డు దాటండి, మిగతా అందరు ఎవరు వాళ్ళు గట్టిగా చెప్పాలి. అంతే, సిగ్గు పడకూడదు. మనం ఇంటి పక్కన ఎదురింటోళ్ళు, పైనింటోళ్ళు, కిందింటోళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు దేంట్లో ఉన్నారు? చీకట్లోనే ఉన్నారు. మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా చీకట్లో ఉండొచ్చు. ఎస్, దే మైట్ బీ ఇన్ డార్క్నెస్. మనం ఒక్క గడప దాటి, గేట్ దాటామంటే అందరు ఎవరు పరిచయం అవుతారు మనకు? చీకటిలో ఉన్నవారు, చీకటిని ప్రేమించేవాళ్ళు. మళ్ళీ చదువు. ఫోకస్ ఆన్ దట్ స్క్రిప్చర్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడి టార్గెట్ మొత్తం మీరే, దేవుడి ఫోకస్ మొత్తం మీరే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని ఫోకస్ చేస్తున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని టార్గెట్ చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ లోకమంతా కూడా చీకటి అయిపోయింది. ఎందుకంటే బాగా గమనించండి, మీరు పరలోకం వెళ్ళి చేసేది ఏం లేదండి. ప్లీజ్, వేరే పని, వేరే జాబ్, ఇంకా ఏదైనా బిజినెస్, ఇంకేదైనా జాబ్ ఉందేమో పరలోకం అంటే, ఏ జాబ్, ఏ బిజినెస్ ఏం లేదు అక్కడ. ఎందుకంటే అక్కడికి వెలిగించడానికి చీకటి లేదు. అక్కడ నువ్వు ఎక్స్పోజ్ అవ్వడానికి, అక్కడ నువ్వు ఎదగడానికి ఇంకా అక్కడ చీకటి లేదు. నేను ఒకటే అంటాను, నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే ఈ చీకటి లోకంలోనే చేయాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, తండ్రికి తెలుసు యేసు ప్రభువులో ఎంత వెలుగుందో తండ్రికి తెలుసు. ఆయన పరలోకంలో ఉన్నాడు యేసు ప్రభువు వారు. పాత నిబంధనంతా కూడా 4000 సంవత్సరాలంతా కూడా యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, ఈ భూలోకంకి రాలేదు. కానీ మొట్టమొదటిగా యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వస్తున్నాడంటే తన వెలుగును పరీక్షించుకోవడానికి. ఆమేన్. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆ వెలుగు పరలోకంలో ఎలా తెలుస్తుంది? తెలీదు. చీకట్లో ఉంటేనే ఆ వెలుగుకి అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వాట్ నాట్, ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి వ్యసనము, ప్రతి విధమైన పరిస్థితులు అన్ని కూడా ఆయనకు ఆకర్షింపబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి రోగం ఆయన దగ్గరికి వచ్చింది, ప్రతి దెయ్యం ఆయన దగ్గరికి వచ్చింది, ప్రతి ప్రాబ్లం ఆయన దగ్గరికి వచ్చింది. ఆమేన్. చీకట్లో ఉన్న ప్రతి సమస్యలు ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్. సో యేసు ప్రభు తన వెలుగును కనపరచుకోవడానికి ఈ చీకటిలో ఉన్నటువంటి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. సో ఆయన వెళ్తున్న మాటలో, ఆయన వెళ్తున్న మార్గంలో, ఆయన వెళ్తున్నటువంటి జర్నీలో మనం కూడా వెళ్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన వెలుగును ప్రత్యక్షపరచుకోవడానికి ఈ భూలోకంలోకి ఎలాగొచ్చాడో, మనకు కూడా మన వెలుగును కూడా మనం ప్రత్యక్షపరచుకోవడానికి మనము కూడా కొన్నిసార్లు చీకటిలోకి వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ లోకంలో రెండు రకాల థింగ్స్ ఉన్నాయండి. ఒకటి AM, 2 AM, 1 AM, 2 PM. ఈ రెండు ఉన్నాయి. AM అంటే ఏంటి, PM అంటే ఏంటి? AM అంటే మార్నింగ్, అంటే 12 యువతల అని అర్థం. PM అంటే 12 అవతల అని అర్థం. ఆమేన్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ విజయం కూడా చీకట్లోనే ప్రారంభమవుతుంది. ఆమేన్. ద డే స్టార్ట్స్ విత్ డార్క్నెస్. ఆమేన్. ద డే స్టార్ట్ విత్ డార్క్నెస్. ఎప్పుడు డే స్టార్ట్ అవుతుంది? 12 AM. 12 AM. 12 AM. ఎలా ఉంటుంది అప్పుడు? ఎర్రగా ఉంటుంది సూర్యుడు, మామూలు చీకటి కాదు. మేబీ నీ డే, దేవుడితో నీ జర్నీ, ఆఫ్టర్ బ్యాప్టిజం, ఆఫ్టర్ హోలీ స్పిరిట్ రిసీవింగ్, ఆఫ్టర్ గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, ఆఫ్టర్ మేనిఫెస్టేషన్, దేవుడితో జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ చీకట్లోనే స్టార్ట్ అయింది. ఆమేన్. హల్లెలూయా. యువర్ డే స్టార్ట్స్ విత్ డార్క్నెస్. ఆమేన్. బట్ ఎండ్స్ విత్ లైట్. ఆమేన్. నీ జీవితం ఎలా ముగించబడుతుంది? వెలుగు చేత ముగించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో చూడండి,
ఒకరోజు ఎలా ప్రారంభమవుతుంది అంటే చీకట్లోనే 12 అయింది. మనకు టైం చూస్తే గానే తెలియట్లే మనకు 12 అయిందని. ఎందుకంటే 8 అలానే ఉంది, 9 అలానే ఉంది, 10 అలానే ఉంది, 11 అలానే ఉంది, 12 అలానే ఉంది, 1 కూడా అలానే ఉంది. నేను అంటాను ప్రతి అలానే ఉందేమో మీకు కదా. మేబీ 19, 20, 21, 22, 23, 24 అలానే ఉందా? నేను అంటున్నాను ఆ 12 దాడుతుంది, ఆ 1 దాడుతుంది, ఆ 2 దాడుతుంది, ఆ 3 దాడుతుంది, ఆ 4 దాడుతుంది, ఆ 5 దాడుతుంది, ఆ 6 దాడుతుంది. వెలుతురు నీ జీవితంలో నువ్వు వెలుగులోకి ఎలా వస్తావో నీ జీవితాన్ని నువ్వు చూసుకోగలవు. ఆమేన్. హల్లెలూయా. జీవితం ఎందుకు చీకట్లోకి వెళ్ళిపోద్ది? ఒక పాపి చీకట్లోనే ఉన్నాడు, నీతిమంతుడు చీకట్లో ఉన్నాడు. ఒక చెడ్డవాడు చీకట్లో ఉన్నాడు, మంచివాడు కూడా చీకట్లో ఉన్నాడు. ఒక విలువైన వాడు చీకట్లో ఉన్నాడు, ఒక డబ్బున్నోడు చీకట్లో ఉన్నాడు, ఒక పేదోడు చీకట్లో ఉన్నాడు. అందరూ చీకట్లో ఉన్నారు. ఏంది ఈ స్పెషాలిటీ? ఏంటి చీకటి? ఈ స్పెషాలిటీ ఏంటంటే దేవుడు ఎందుకు మనిషిని చీకట్లో పెట్టాడంటే, లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు ఏంటది? ఆ వెలుగు చీకటిలో మనం ఎక్కడ ప్రకాశించాలి? చీకటిలో, ఈ లోకంలోనే మనం ప్రకాశించాలి. ఆమె దేవుడు నిన్ను వాంటెడ్లీ కొన్నిసార్లు చీకటిలోనే తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు నీ వెలుగు ఎంత పెంచుకున్నావో తెలియడానికి. ఆమేన్. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మనం ఎదిగే విధానం బట్టి మనము రాత్రుల్లో ఎలగడానికి ప్రయత్నిస్తాం. నాట్ ఆన్ నైట్స్, బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ డార్క్నెస్. చీకటి అంటే నీకు ఏమీ అర్థం కాని పరిస్థితి. చీకటి అనగా నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి. ఆమేన్. చదవండి మళ్ళీ. ఆ వెలుగు యేసు ప్రభు ఎక్కడ ప్రకాశించడానికి వచ్చాడు? చీకటిలో ప్రకాశించడానికి వచ్చాడు. ఆమేన్. యా. చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. ఆమేన్. చాలుమా. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. ఈరోజు ఎందుకు ఈ చీకటి, భూమిలో ఉన్న చీకటి యేసు ప్రభుని గ్రహించలేదు అని మనం ఆలోచిస్తే కొన్ని ఉంటాయండి. ఎలా అంటే, ఒక వస్తువు మన దగ్గర నుంచి పోతే కానీ దాని విలువ తెలియదు కదా. ఒక వస్తువు సే బండి, రోజు బండిలో పోతున్నాం అనుకోండి, సడన్గా ఈరోజు బండి ఉండదు, నడవాలి. ఆ రోజు నడవాలి, అప్పుడు మనకు ఆ బండి విలువ తెలుస్తుంది. ఓకే, సడన్ గా రోజు కార్లో పోతున్నాం, సడన్ గా కారు లేదు. ఆ రోజు అరే ఏంట్రా నాయన, ఈరోజు నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏంటి రోజు నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఆ రోజు మనకు ఆ విలువ తెలుస్తాం. కొన్నిసార్లు మనము సూపర్ స్లోని బట్టి, అంటే సూపర్ స్లో అంటే స్లోకి తండ్రిలు అంటాడు. ఆ సూపర్ స్లో వల్ల మన జీవితం ఏమైపోతా ఉంటది? వెలుగుని గ్రహించలేకపోతా ఉంటాం. ఆ వెలుగు చీకట్లో వెలుగుతూ ఉంది కానీ ఎవరు యేసయ్యని గుర్తుపట్టలేదు. నేనంటాను ఈ రోజుకి యూదులు యేసయ్యని ఎన్ని రోజులైంది 2000 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు ఆ వెలుగుని గుర్తుపట్టట్లే ఈ మహానుభావులు. ఎవరు? ప్రైజ్ గాడ్, వి రికగ్నైజ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడికి నిండా వందనాలు. ఆమేన్. యూనో ఆయన మనకు ఏం చేశాడు? మనోనేత్రాలు వెలిగింప చేశాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ చీకట్లో మనం ఖచ్చితంగా ప్రకాశించాలి. డోంట్ రిజెక్ట్ డార్క్నెస్. చీకటిని తృణీకరించకండి. నన్ను ఈ చీకట్లో నుంచి బయటికి తీసుకురా. నో. నేను అంటాను, నీ దినం స్టార్ట్ అయిపోయింది. ఆమేన్. నీ డే స్టార్ట్ అయిపోయింది. యువర్ డే హస్ బీన్ స్టార్టెడ్ 12 o'clock in the morning, but still darkness. 12 o'clock in the morning, but still darkness. ఇంకా చీకటే. ఏంటి ప్రభా, నా జీవితం మారలేదు. ఇంకా 1 అయింది, నా జీవితం మారలా. 2 అయింది, జీవితం మారలా. 3 అయింది, జీవితం మారలా. బట్ స్టిల్ యూర్ వెయిటింగ్. బట్ హియర్ కమ్స్ 5, హియర్ కమ్స్ 5:30, హియర్ కమ్స్ 6. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా మనల్ని ఆ చీకట్లో ట్రైన్ చేస్తున్నాడో ఖచ్చితంగా మనము వెలిగింపబడాలని ఆయన ట్రైన్ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
సో నేను అంటాను, ప్రతి ఒక్కరిలో చీకట్లో కొన్ని రోజులు ఉండాలా. ఎక్కడ? నేను కోరుకోవట్లేదు, దేవుడే కోరుకుంటాడు. దేవుడే కోరుకొని మిమ్మల్ని దేవుడే అక్కడ దాచిపెడతాడు. ఎక్కడ? చీకట్లు. ఎందుకంటే యూ కెన్ ట్రైన్ దేర్. మీరు ఎక్కడ ట్రైనింగ్ అవ్వచ్చు, బాగా చీకట్లో ట్రైనింగ్ అవ్వచ్చు. బట్ చీకట్లో ఉన్నప్పుడు ప్రత్యేకత ఏంటంటే, చీకట్లో ఉన్నా కూడా కళ్ళు కనిపించవు మనకు. చీకట్లో ఉంటే కళ్ళు, ఏ అవయవం పనిచేయదు, ఎక్కడ చేతులు పెట్టాలో తెలియదు, ఎక్కడ కాళ్ళు పెట్టాలో తెలియదు. బట్ గొప్ప విషయం ఏమంటే బాగా వినండి, మీ చెవులు పనిచేస్తాయి. ఆమేన్. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినును గాక. ఆమేన్. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. జెనసిస్ 3:10. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక. మళ్ళీ చదువుమా. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు ఏం చేస్తున్నాడు ఆదాము? దేవుని యొక్క స్వరము వినబడుతుంది. అంతకుముందు దేవుణ్ణి ఆదాము చూసేవాడు, కానీ ఎప్పుడైతే ఆదాము చీకటిలోకి వెళ్ళిపోయాడో, పాపము చేశాడో, కనిపించలే, వినిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చీకట్లో ఉన్నప్పుడు దేవుడు కనిపించేమో, కానీ దేవుని స్వరం నీకు వినిపిస్తుంది. ఆమేన్. చీకట్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా దేవుడికి అర్థం కాదు అనుకోబాక, దేవుడు వింటానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదామా 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 అంటున్నాడు. ఎక్కడ ప్రభువా నాకు వినిపిస్తున్నావు కానీ కనిపించట్లేదు అంటున్నాడు. ఎవరు? ఆదాము. ఈరోజు మనం చీకట్లో ఉన్నా కూడా దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు, దేవుని ఉపదేశము, దేవుని యొక్క నడిపింపు మనకి వినిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సింపుల్. పైకి లే. కర్చీఫ్ ఏదైనా ఉందా? కర్చీఫ్. ఇప్పుడేనా? ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? చీకటి. కళ్ళు మూసుకో. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? సో నువ్వు పాపము చేసినా, లేదా నువ్వు దేవుని చేత పరిశోధింపబడినా, శోధింపబడినా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? చెప్పాలి. చీకట్లోకి వెళ్ళిపోతావు. రైట్. భయపడిపోయాడు. నడువు కళ్ళు కనిపించకపోయినా చెప్పాలి. ఇక్కడ ఆదాము పరిస్థితి కూడా అంతే. ఆదాము అంటున్నాడు, ఎక్కడ ప్రభా వస్తున్నాను ప్రభా చెప్పండి ప్రభా అయ్యా అని చెప్పి మొత్తానికి ఎక్కడో చెట్టు కనిపించింది, చెట్టుకి వెళ్దాం అనుకునేసి. ఈరోజు నేను చెప్తున్నాను, నీవు గుడ్డితనములో నీ జర్నీ, ఆమేన్, నువ్వు చీకట్లో ఉన్నా దేవుడు నీతో ఉంటే నువ్వు క్షేమంగా నీ యాత్ర ముగిస్తావు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. ఈ గుడ్డితనము ఎప్పుడు వస్తుంది అంటే, మన కళ్ళు ఉన్నాయి కానీ నేనేం చేశాను? కట్టేశాను. చీకట్లో నీ కళ్ళున్నా వేస్తే. చీకట్లో నీ కళ్ళున్నా ఎలా ఉంటది? మొత్తం కారు చీకటి. అందుకనే చీకటి అంటే అందరికి భయం. డేరుంటే ప్రభు ఈ భూలోకానికి వచ్చుంటాడు. ఆయనలో ఉన్న వెలుగు ఎంత గొప్పగుంటే ఈ చీకటి నమ్ముకోకుండా తన వెలుగుని నమ్ముకొని భూలోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీ డే ఈ చీకట్లో యేసు ప్రభు కళ్ళు కనిపించినాయా? నో. ఈ చీకట్లో ఇంకోటి, ఆదాము తప్పు చేసి చీకట్లోకి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు తప్పు చేయకుండా చీకట్లోకి వచ్చాడు. ఇది బ్యూటీ. అక్కడ ఆదాముకి దేవుడి గైడెన్స్, ఇక్కడ యేసు ప్రభుకి తండ్రి గైడెన్స్. రేపు గలిలయకి పోవాలి, రేపు సమరయకి పోవాలి, రేపు యోర్దానికి పోవాలి, రేపు అక్కడే పోవాలి. వెళ్తున్నాడు ఈయన. ఎందుకు? చీకట్లో ఎవరికి రోడ్డు ఎవరికి? రాత్రిలో ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? తండ్రితో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుంటాడు. చీకట్లో ఏమి లేదు. చీకట్లో ఏం చేయాలి? ఎక్కువగా దేవుని స్వరం విను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గొప్ప పరిచయం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తే అక్కడ అద్భుతాలు, అక్కడ ఏం చేస్తే మహత్కార్యాలు, లోకాన్ని తలకిందులు చేస్తున్నారు. హఠాత్తుగా కొందరికి దొరికారు, జైల్లో వేశారు. ఎట్లా బాగా ఇద్దరు బాగా సేవ చేస్తున్నారు, బలమైన సేవ చేస్తున్నారు, బాగా బ్రదర్స్, ఇద్దరు సహోదరుల ప్రేమ భలే ఉంది. హఠాత్తుగా వాళ్ళు ఏం చేశారు? జైల్లో వేశారు. మినిస్ట్రీ ఆగిపోయింది, పరిచర్య ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. మనలాగా ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, లైవ్ పెడదామంటే ఏమి లేదు. అప్పుడుందా? అప్పుడు ఏమి లేదు. అప్పుడు ఆ వ్యక్తులు ఇద్దరు చీకట్లోకి వెళ్ళిపోయి కూడా
చీకట్లో కూడా గమ్ముకుంటలే వాళ్ళు. చీకట్లో కూడా ఏం చేస్తున్నారు? రాత్రి ఆన్లైన్ ప్రేయర్ పెట్టేశారు. వాళ్ళిద్దరి పేర్లు పౌలు, సీలలు. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటానంటే చీకట్లో ఎలా ట్రైన్ అవ్వాలి నేర్చుకోండి. చీకట్లో ఎలా ప్రార్థన చేయాలి నేర్చుకోవాలి. చీకట్లో ఎలా స్తుతించాలో నేర్చుకోవాలి. చీకట్లో ఉన్నప్పుడు మనం ఎలా వెలిగించబడాలో నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో రాత్రి తీసుకోకూడదు లోపలికి. అలాంటి వ్యక్తులు ఇద్దరు కూర్చొని పాటలు పాడుతూ ఎవరు నిద్రపోను. రాత్రి ఆన్లైన్ ప్రేయర్ పెట్టేస్తే నిద్ర పాడేందుకో అంతే. వెంటనే పౌలు, సైలస్ ఇద్దరు కలిసి ఒక పాట పాడుతూ అలా స్తుతించుకుంటూ మధ్యరాత్రి అయిపోయింది. చెప్తున్నాను వినండి, ఆ చీకట్లో దేవుడు వాళ్ళ బంధకాలు వెనక్కొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను వాళ్ళ బంధకాలే కాదు, ఆ జైల్లో ఉన్న అందరు బంధకాలు వెనక్కొట్టాడు. నమ్మరు, ఆ జైలు గోడలు పగిలిపోయినాయి, ఆ డోర్లు పగిలిపోయినాయి ఆ పాటలకి. అబ్బా, ఆమేన్. అది పాడడం అంటే అది పాడటం అంటే. హల్లెలూయా. నేను మాట్లాడితే నేను పాడితే తలుపు పగిలిపోవాలి. ఆమేన్, అది నీ విశ్వాసం. Sometimes God will test your capability in darkness. వాళ్ళు పాటలు పాడుతూ అర్ధరాత్రి వేళ అందరూ విసుక్కున్నారేమో, కానీ ఎప్పుడైతే ఆ గోడల జైలు పగిలిపోయినాయో అప్పుడు అందరికి అర్థమైంది వీళ్ళు మామూలు కాదురా అని. ఆమేన్. చీకట్లో టైం వేస్ట్ చేయబాక. ఆమేన్. రాసుకో, వీలైతే ఆ మాట రాసుకో. చీకట్లో నేను టైం వేస్ట్ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్, నీకు చీకట్లో ఉన్నావు నీకు తెలిసిపోయిందా, కామాంచెలో పాటల్ది ప్రార్థన చేయి, స్తుతించు, బాగా వాక్యం చదువుకో. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడగా జైలు గోడలు బద్దలైపోయినాయి. వెంటనే జైలు వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీళ్ళందరూ పారిపోతున్నారు. ఏంటారు నాయన అని. ఏమైందంటే నేను పాట పాడానంటే జైలు గోడ పగిలిపోయినాయి. అవునా? నమ్మరు. రేపు మార్నింగ్ వాళ్ళని రిలీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు జైలు గోడలు పగిలిపోయినా పారిపోలేదు, మౌనంగా అలానే ఉన్నారు. మేము పారిపోమండి, మేము ఇక్కడే ఉంటామన్నప్పుడు రేపు మార్నింగ్ జైలరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటే గుర్తుపెట్టుకోండి, చీకట్లో ఉన్నప్పుడు నీకు కళ్ళు కనిపించలేదా? నేను అంటున్నాను, కనిపిస్తుంది. ఏమవుతుంది? చెప్పాలి. ఏమవుతుంది? వినిపిస్తుంది. ఆమేన్. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఆమేన్. ఇంకోటి, ఈ చీకట్లో యేసు అసలు కనిపించడు మనకు, కానీ వినిపిస్తాడు. ఆమేన్. అక్కడ ఆదాముతో మాట్లాడింది ఎవరు? తండ్రే. ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడింది కూడా తండ్రే. హల్లెలూయా. ఈ లోకములోకి చీకటి ఉన్నా కూడా ఈ వెలుగు ఈ భూలోకానికి ధైర్యం చేసి వచ్చింది. ఆమేన్. యేసయ్యను బట్టి మన ధైర్యం. ఆమేన్. చెప్పండి, యేసయ్యా నేను కూడా నీ కృపను బట్టి వెలుగుతాను, ఈ చీకట్లో ప్రకాశిస్తాను. చెప్పాలి, ఈ చీకట్లో ప్రకాశిస్తాను. ఆమేన్. ఇంకోటి, ఎక్కువ కాలం ఈ చీకట్లో ఉన్నామనుకో ఈ చీకటిని ఇష్టపడతాం, ఈ చీకటిని ప్రేమిస్తాం, ఈ చీకటిని అడాప్ట్ చేసుకుంటాం, ఈ చీకటిని వశపరుచుకుంటాం. ఈ చీకటి మనకు అలవాటు అయిపోతుంది. జాగ్రత్త. డోంట్, of course you are staying in darkness but don't adopt darkness. మీరు చీకట్లో ఉన్నారు కరెక్టే, కానీ చీకటి గలవారు కారు కదా. ఆమేన్. అందుకనే యోహాను భక్తుడు అంటారు, మీరు లోకములో ఉన్నారు కానీ లోకస్తులు కానే కాదండి. ఈరోజు ప్రభు మనల్ని చీకటిలోకి తెలిసే పంపించాడు. ఆమేన్. భగవాన్ చెప్పండి, నిన్ను దేవుడు తెలిసే పంపించాడు చీకటిలోకి. అవునా? దేవుడికి తెలుసా ఇవన్నీ? అవును, దేవుడికి తెలియదంటే ఇవన్నీ తెలుసు దేవుడికి. హల్లెలూయా. ఈరోజు మన డే కూడా చీకట్లో స్టార్ట్ అయిపోయింది. ఆమేన్. ఈరోజు కానీ ఆ చీకటి ఎక్కువసేపు ఉండదు. ఏఎం అంటే ఏంటి తెలుసా? యాంటీ పిఎం అంటే మీ పోస్ట్ మెరిడియన్. తెలుసు. సో ఏంటి ఇవన్నీ కూడా? ఎందుకు ఆదాము చీకటిలోకి వెళ్ళిపోయాడంటే, ఆదాము పాపము చేసి చీకటిలోకి వెళ్ళిపోయాడు, కానీ యేసు ప్రభు పాపము చేయకుండానే చీకటిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి చీకటిలోకి పంపిస్తున్నాడు యేసయ్యని. ఎందుకంటే నీ వెలుగు ఎంత ఉందో నేను చూడాలి యేసయ్యా అంటున్నాడు తండ్రి. మీతో అనొచ్చా తండ్రి కూడా? ఎస్, తండ్రి కూడా మిమ్మల్ని అనాలి. ఏమని? మీ వెలుగు ఎంత శాతం ఉంది, మీ వెలుగు ఎంత పర్సెంటేజ్ ఉంది, మీ వెలుగు ఎంత గొప్పగా ఉంది, నేను చూడాలి సంగమా అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఆ ఊరు మాత్రమే చీకటి అయిపోయింది. కానీ ఇప్పుడు మనమున్న ప్రాంతంలో మన మీద మాత్రమే వెలుగు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు పైకి వెళ్ళింది ఎందుకు తెలుసా? నిన్ను కనపరచడానికి. ఆమేన్, నిన్ను హెచ్చించడానికి. ఆమేన్, నీ మీద వెలుగును ధారాళంగా కురంబరింప చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. రైట్, చదువుకుందాం. మళ్ళీ చదవండి మా మాట. అదే ఆదికాండం. అందుకు అతడు అనెను, తోటలో భయపడి దాగుకుంటేనను. చూడండి, పాపము చేశాడు కాబట్టి చీకట్లో ఉండి ఇంకా ఆయన దాంకుంటున్నాడు. బట్ నీతిమంతుడు చీకట్లో ఉన్నవాడు భయపడ్డా. ఆమేన్. పాపి ఎవరైతే చీకట్లో ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాశనాన్ని ఊహించుకుంటా ఉంటారు. నేను పడిపోయాను, జారిపోయాను, ఉద్యోగం పోయింది, భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు వెళ్ళిపోయారు, నెక్స్ట్ నేనేం కావాలి? సచ్చి పోవాలి అని డిక్లరేషన్ తీసుకుంటారు. ఎవరు? పాపము ద్వారా వచ్చిన చీకటి గలవారు. కానీ నీతిమంతులకి ఏ పాపము చేయకున్నా చీకటి నీకు వచ్చిందా, నీతిమంతుడు దాంట్లో ధైర్యంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. పాపి అనగా ఆదాము, నీతిమంతుడు అనగా కడపటి ఆదాము. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు ఫాలోవర్స్ ఆఫ్ ఫస్ట్ ఆడమ్? ఆర్ యు ఫాలోవర్స్ ఆఫ్ లాస్ట్ ఆడమ్? కడపటి ఆదాముని మనం ఫాలో అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమి చేయకున్నా కూడా చీకట్లోకి వెళ్ళాడు, గొప్ప వెలుగులోకి బయటకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అనుకుంటారు అందరూ, అబ్బా చీకటి వచ్చేసింది, యేసు ప్రభు మీద చీకటి వెళ్ళిపోయింది. ఆయన జస్ట్ ఆ పూటకి మాయమైపోయాడు అంతే. కానీ అనేకులకి ఆఫ్టర్ ఈస్టర్ అనేక మందిని ఆయన వెలిగిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. Sometimes, Jesus accepted darkness. Jesus accepted darkness. ఆయనకి తెలుసు సిలువ వేస్తారని, ఆయనకి తెలుసు 7 మాటలు మాట్లాడాలని, ఆయనకి తెలుసు ఆయన బాధపడతాడని, ఆయనకి తెలుసు కడుపులో పొడుస్తారని, ఆయనకి తెలుసు ముళ్ళ కిరీటం పెడతారని, ఆయనకి తెలుసు అన్నీ జరుగుతాయని. పౌలుకు కూడా తెలుసు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, పౌలా పౌలా, పలానా ఊర్లో నువ్వు బయలుదేరాలి, అక్కడ నిన్ను కొట్టబోతున్నారు అని పరిశుద్ధాత్ముడు చెప్తే వెంటనే బ్యాగ్ చదువుతున్నాడు. ఎవరు? పౌలు. వెళ్ళడానికి, కొట్టించుకోవడానికి, దేవుని చేత హింసింపబడ్డానికి, దేవుని కొరకు హింసింపబడ్డానికి పౌలు సిద్ధపడ్డాడండి. ఆమేన్, హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ కొన్నిసార్లు ఎందుకు నీతిమంతులు కూడా చీకట్లోకి వెళ్ళిపోతారంటే మన వెలుగు పాపులకు తెలియడానికి. ఆమేన్, మన వెలుగు ఈరోజు పాపులకు తెలియాలి. ఆమేన్. సో ఈరోజు నీతిమంతుడిని కూడా దేవుడు చీకట్లో ట్రైన్ చేస్తున్నాడు. ఆ అగాధపు చీకట్లోనే నీతిమంతుడిని కూడా ట్రైన్ చేస్తున్నాడు. ఈరోజు నా కుమార్తె, ఈరోజు నా కుమారుడా, మీరందరూ కూడా చీకటిలో ట్రైనింగ్ లో ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఒప్పుకోవట్లేదా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా ఇదే నిజం, ఇదే ఫ్యాక్ట్. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు చూడు. నేను ఇంకా తెచ్చుకొస్తున్నావా? సూపర్. సాక్రిఫైస్ పెట్టుకుంటున్నావు, ఇంకా ఎక్సలెంట్. ఆమేన్. వాగ్దానం ఉన్నాయి, ఎక్సలెంట్. సంగపు వాగ్దానం ఇంకా సూపర్. కానీ చీకటే చీకటి. కళ్ళు ఎప్పుడు వెలిగింపబడతాయి? ఎప్పుడు వెలిగింపబడతాయి? ఎప్పుడు వెలిగింపబడతాయి? ఈ కళ్ళు ఎప్పుడు వెలిగింపబడతాయి? ఎప్పుడైతే నువ్వు చీకట్లో దేవుని స్వరం వింటూ 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 ఆయన డైరెక్షన్స్ లోకి చీకట్లో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. నాకు తెలుసుగా రూట్ చీకట్లో, ఎందుకంటే నేను ఎవరిని? వెలుగుని. వెలుగు తెలుసు రూట్ ఎలా ఉంది. ఆమేన్. నీ చీకట్లో నీ కళ్ళు కనిపించిపోయినా వినిపిస్తున్నాయి. ఆమేన్. వచ్చేయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? వెలుగులో. హల్లెలూయా. నువ్వు చీకట్లోకి వెళ్ళిపోయావా? పర్లేదులే. చీకట్లోకి వెళ్ళిపోయావా? అగాధంలోకి వెళ్ళిపోయావా? అయినప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. ఆయన గైడెన్స్, ఆయన వే, ఆయన మార్గము ఎప్పుడు కూడా నీతిమంతులకి ఉండనే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వెలుగులోకి వస్తావో నువ్వు నడిచి అనేకుల్ని వెలుగులో నడిపిస్తావు. ఆమేన్. ఇప్పుడు యేసయ్య ఇంక వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడు. నువ్వు ఇంకెవరైతే గుడితనంలో ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు చర్చికి వెళ్దాము బాబు, చర్చికి వెళ్దాం, వస్తావా? వస్తాడంటారా? నువ్వు వెలుగు కదా, ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావా? ఆమేన్. దయచేసి గుడ్డివాడికి త్రోవ చూపించకండి. ఇద్దరు ఎక్కడ పడతారు? గుంటలో పడతారు ఇద్దరు. ఏమైందంటే ఏం కాలేదులే, ఏంది దబా శబ్దం వచ్చింది, ఏం కాలేదు. వీడికి తెలియదు వీడు కూడా గుడ్డోడని. కానీ వీడికి అర్థమైంది, వీడి యొక్క ప్రవర్తన బట్టి వీడి తగులుతా ఉన్నాడు. అబ్బా వీడు గుడ్డోళ్ళ ఉన్నాడు. గుడ్డోళ్ళకి అర్థమైన పాట సంఘానికి అర్థం కావట్లేదు.
నడిపించయ్యా, మమ్మల్ని ముందుకు నడిపించు. మేమందరూ నేను కుటుంబం, నా గుడ్డిది, నా భార్య గుడ్డిది, నా మొగుడు గుడ్డోడు, నా పిల్లలు అందరు గుడ్డోళ్ళం ప్రభా, ఇదిగో నువ్వే నడిపించు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏయ్ నాకు తెలుసు పోదాం అని ఇటు పంపించిపోయి ఇటు తీసుకుపోయావు అనుకో, పాప ఈ గుడ్డిది తెలుసు కదా, గుడ్డిది ఖచ్చితంగా నమ్ముతుంది బాగా. జాగ్రత్త సుమా. ఈరోజు నువ్వు వెలిగింపబడి గుడ్డి వాళ్ళకి నువ్వు త్రోవ చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని సడిలిన చేతులను దృఢపరచుడి, త్రొట్టిల్లు మోకాలను స్థిరపరచుడి, తత్తరిల్లు హృదయములను బాగు చేయడి అంటాడు దేవుడు. దేవుడు చేయడు, మీరే చేయాలి. ఆమేన్. చూడండి, గుడ్డి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ గేటు దాటితే అందరూ బ్లైండ్ స్కూల్, అందరూ గేటు దాటితే అందరూ ఏ స్కూల్? అందరూ బ్లైండ్ స్కూల్, డెఫ్ అండ్ డమ్ స్కూల్, బ్లైండ్ స్కూల్ పెట్టాల్సి కదా. ఏం పెట్టాలి? బ్లైండ్ స్కూల్. అందరూ బ్లైండే, అందరూ బ్లైండ్. ఎవరు వెలుగులో లేరు. ఏదో కొద్ది గొప్ప దేవుని పిల్లలు కొంచెం వెలుగులో నడుస్తున్నారు. మీరేం చేస్తారు? మీరు ఒక్కడే నడవకండి, వేరే వాళ్ళని కూడా నడిపించండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చీకట్లో ఉండి ప్రకాశించే. లెట్స్ గో టు జాన్. కమ్, యోహాన్కి వెళ్దాం. 1:5. ఎక్కడ ప్రకాశిస్తుంది ఇది? ఎక్కడ ప్రకాశిస్తుంది ఇది? సింపుల్. దేవుడు నీకు స్వస్థత వరం ఇచ్చాడు, లేదా ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడం వరం ఇచ్చాడు. నీ ఏరియాలో అసలు దెయ్యాలే లేవు. నీ ఏరియాలో దెయ్యాలే లేవు. ఎట్ట మరి? ఇప్పుడు దేవుడు నీ స్వస్థత వరం ఇచ్చాడు, అద్భుతాలు చేయ వరం ఇచ్చాడు. అసలు నీ ఏరియాలో ఒక్కడికి కూడా జబ్బు రాలేదు, ఒక్కడ కూడా బలహీనత రాలేదు. అప్పుడు నీ వరం ఎందుకు? వరం కిందకి నీకు ఏంటి ప్రభా? ఒక్కరు కూడా రాలేదు. ఏంటది? ఒక్కడు కూడా రాలేదు ప్రభా అంటే మా ఏరియాలో అందరూ ప్రార్థనా పనులు, ఎవరికి రోగాలు రావు, ఎవరికి రోగాలు రావు. మరి ఇంకెందుకు వరం ఇచ్చావు? ప్రభు అంటున్నాడు, ఎక్కడ చీకటి ఉందో అక్కడ పంపిస్తాడు మనల్ని. ఆమేన్. చీకటి ఉండదో దేవుడు మనల్ని అక్కడికి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ భూలోకం మీద చీకటి ఉంది కాబట్టి తండ్రి యేసు ప్రభుని భూలోకానికి పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, ఈ గుడ్డోడికి త్రోవ చూపించు, లేదా నువ్వు గుడ్డోడుగా మారబాకి. ఇటు మారలేదా వాడి నుంచి వదిలి వెళ్ళిపోయాడని పారిపో. లేదంటే ఈడేం చేస్తాడు? నీకు కూడా అరే నేను కూడా గుడ్డోడు కదా, నువ్వు కూడా కచ్చిప్ కట్టుకోరా అంటాడు. చేస్తారు, అది తెలుసా? చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసేవాడితో మనం సహవాసం చేస్తే ఫాస్ట్గా పరిగిస్తాం. లేదా ఒక పోలియో వాడుతోనో, లేదా అవిటివాడు కాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డాయి అనుకో, అతనితో మనం నడిచామనుకోండి, ఏం చేస్తాడు అతను? మనల్ని కూడా స్లోగా నడిపిస్తాడు. అతను స్లోగా నడిచి, అరే ఎక్కడికి రా ఫాస్ట్గా పోతున్నావు, నేను చిన్నగా పోతున్నా కదా, నువ్వు కూడా చిన్నగా పోరా. ఈడు కాలుండి కూడా నేను కూడా చిన్నగా నడుస్తా. అలా చాలా మంది జీవితాలు ఆగిపోతాయి. జాగ్రత్త. పక్కన వాడిని బట్టి నీ జీవితం ఆగిపోద్దేమో, జాగ్రత్త. ఈరోజు ప్రభు అంటున్నాడు, చీకటిలో మనం ప్రకాశించాలి. ఆమేన్. మళ్ళీ చదవన్నమాట 5. ఆ వెలుగు చీకటిలో గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చాలమ్మా. ఆ చీకటి వారిని గ్రహింపక ఉండెను. కానీ ఈ లోకములో, ఈ కాలములో ఈ వెలుగుని నిన్ను అనేకులు గ్రహించెదరు గాక. ఆమేన్. ఇప్పుడు ఆయన ఒక్కడే వచ్చి చీకటిలో ఉన్న వారందరినీ వెలిగిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఒక్కడే మంచి పనులు చేశాను, మీరు అందరూ చెడ్డోళ్ళు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక్కడిని మంచి పనులు చేస్తే మీరు నమ్మరు, ఇదేదో తేడా ఉంది, వీడు రాంగ్ డాక్టర్ అంటారు. రేపొద్దున ఇతను కూడా నన్ను చూసి మంచి పనులు చేస్తున్నాడు, మీకు కొంచెం ఆలోచిస్తారు. రేపొద్దున ఇతను కూడా మంచి పనులు చేస్తున్నాడు, ముగ్గురు మంచి పనులు చేస్తున్నారు, అవుట్ ఆఫ్ 30 మీకు కొంచెం ఇంకా ఆలోచన కలుగుతుంది. అలా 10 మంది మంచి పనులు చేస్తున్నారు. పక్కనోడికి నెగిటివ్, అంటే చీకట్లో ఉన్నవాడికి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఏంటి వీళ్ళందరూ వెలుగులోకి వెళ్ళిపోతున్నారు అని ఒక భయంకరమైన ఆలోచన వస్తుంది. ఆమె చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వెలుగును గ్రహించెదరు గాక. ఆమేన్. ఆ వెలుగు అంటే నువ్వే, నిన్ను జనాలు గ్రహించెదరు గాక. ఆమేన్. ఎక్కడ చీకటి ఉంటుందో, ఎక్కడ గుడ్డోళ్ళు ఉంటారో అక్కడ మనం ఏం చెప్పాలా? రోడ్డు దాటియాలా? చేసే సోషల్ సర్వీస్ చేస్తారు మీరు కదా. ఏమైంది? అరే గుడ్డోడ్రా రానే పట్టుకుంటారా అని చెప్పి రోడ్డు దాటించేస్తారు. ఏం పుణ్యం వస్తుంది మీకు? రూపాయి కూడా రాదు.
రూపాయి కూడా. చాలా మంది ఇవాళ బలే చేస్తుంటారు, రోడ్డు దాటితే బామ్మని ఎత్తుకొని అట్లా రోడ్డు దాటి పెంచగలని ఎత్తుకునేది నువ్వు, నాకు అర్థం వచ్చి గుడ్డోన రోడ్డు దాటుతూ ఉంటారు. అరే వాడి మీద సింపతి చూపిస్తారు. బ్లైండ్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా జరుపుకోండి బాబు, జరుపుకోండి, బ్లైండ్ పర్సన్ వస్తున్నాడు, జరుగు జాగ్రత్త చూపిస్తాం మనం. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ఇది గుడ్డితనం తీయాలి. ఆమె కళ్ళరు నడువు పోయి గో వాక్ పరిగి అది మనం చేయాల్సిన పని. ఆమె హల్లెలూయా. గుడ్డోడికి చెయ్యి పట్టుకొని రోడ్డు దాటియడం కాదు. సంగమా నువ్వు కూడా ఇద్దరు గుడ్డోళ్ళుగా మారిపోయి ఒక కర్ర తీసుకొని ఇట్లా రోడ్డు దాటండి. ఇంకా రా, వాడికి గుడ్డితనం పోయింది. ఆమె ఈరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, మందిరములో, సంఘములో, చుట్టుపక్కల ప్రతి చోట గుడ్డితనము పోవును గాక. ఆమేన్ హల్లెలూయా. చీకట్లో ఉన్నా తెలిసినా కూడా యేసు ప్రభు వచ్చాడంటే ఆయనకే అంత గట్స్ ఉంటే మనకెంత గట్స్ ఇస్తాడు దేవుడు. ఆమేన్. దేవుడే అంత ధైర్యం చేసి అంత కృప కలిగిన దేవుడు ఈ చీకట్లో సస్టైన్ అవ్వగలిగాడు. ఆమేన్. మనము కూడా అవుతాం. ఆమేన్. ఎందుకంటే మనము ఆయన పోలికగా మార్చబడ్డాం, ఆయన స్వరూపములో మనం మార్చబడ్డాం, ఆయన రక్తం పంచుకుని పుట్టిన వారం మనం. ఆమేన్. చీకటిని చూసి మనం భయపడం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. చీకటిని చూసి నేను ఇంకా భయపడను, చీకటిని చూసి నేను ఇంకా భయపడను. ఆమేన్ హల్లెలూయా. ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ డార్క్నెస్. చూడండి, అప్పుడు దాకా బానే ఉన్నారు, చెప్పారు పెళ్లి కుమారుడు రాబోతున్నాడని. ఎవరైనా పెళ్లి కుమారుడు రాబోతున్నాడని. బుద్ధి ఇక్కడ ఇద్దరు ఎక్కడున్నారు తెలుసా? డే స్టార్ట్ అయిపోయింది, మధ్యాహ్నం అయింది, చెప్పినోడు ఇంకా రాలా, సాయంకాలం అయింది, చెప్పినోడు ఇంకా రాలా. ఇడు బుద్ధి గల కన్యకులు, ఇద్దరికి ఏమైంది? ఒకటేసారి రాత్రి వచ్చింది. ఇద్దరు ఎక్కడున్నారు ఇప్పుడు? మంచోడు చెడ్డోడు ఇద్దరు ఎక్కడున్నారు ఇప్పుడు? అందరు చీకట్లో పోతారు. అతను మంచోడు, అతనికి నిజంగా కష్టాలు వచ్చి ఉండవు, అంత సీన్ లేదు. ఎవ్రీవన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరు శ్రమలకు అర్హులు, ఆశీర్వాదానికి అర్హులో కాదో నాకైతే తెలియదు, కానీ అందరూ దేనికి అర్హులు వినబడలేదు. చెప్పాలి. ఇంకా చీకటికి, మీ అందరూ చీకట్లో పోవడానికి అర్హులు. అందరు చీకట్లో పంపిస్తాడు దేవుడు. మంచోడిని పంపిస్తాడు, చెడ్డోడిని పంపిస్తాడు. అంటే 12 దాటింది. ఒక స్వరం ఎక్కడ? చీకటిలో. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. దబ 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 లేచారండి ఇద్దరు. స్వరం వినబడిందా, కనిపించారా? చెప్పాలి. వినబడిందా, కనిపించాడా? వినబడింది. చీకట్లో ఉన్న వారికి, నీతిమంతులకైనా పాపులకైనా వినిపిస్తుంది, కనిపిదు. ఆమేన్. ఇద్దరి కళ్ళకి ఏమున్నాయి? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. వినిపించిందా? వినిపించలేదా? వినిపించింది. ఇద్దరికి వినిపించింది. ఈయనేం చేశాడు, ఈమెం చేసింది. ఈమె వెంటనే ఏం చేసింది తెలుసా? క్యాండిల్ వెలిగించింది. కనిపించాలి కదా. ఏం చేసింది? దివిటీలు వెలిగించింది. పెళ్లి కుమారుని చూడాలి కదా. ఆమేన్. ఇక్కడ వెలిగిస్తుంటే ఎలాగట్లే. ఎందుకు? ఏమైపోయింది? నువ్వు నా ఇప్పుడు ఏం చేయ, వినిపించింది, కనిపించాలా? ఆమేన్. వినిపించింది. నేను అంటాను, ఆ రోజే ఆదాం లాస్టింగ్, మళ్ళీ దేవుని చూడలేదు. ఎప్పుడు? ఆ ఏదైనా తోటలో ఆ పండు తినక ముందు రోజు వరకు దేవుడు ఆదాము దేవుణ్ణి, మాకేం తెలీదా మీకు? చెప్పచ్చు కదా మరి. ఆ పండు తిన్న ముందు రోజు వరకు, సాయంకాలం వరకు ఆదాము దేవుణ్ణి చూశాడు. ఎప్పుడైతే కళ్ళు మూయబడ్డాయో ఇంకా ఆ రోజు నుంచి దేవుణ్ణి ఆదాము చూశాడా? చూడలేదండి. కన్నా యేసయ్య చూశాడా? హల్లెలూయా. తండ్రి చీకట్లో ఉన్నా కూడా యేసు ప్రభు తండ్రిని చూశాడు. ఈయన అలా తల పైకెత్తితే తండ్రి అలా తిరుగున్నాడు పక్కకి. ఎలా? అలా యెహోవా ముఖము ఎడబాసెను అటు తిరుగున్నాడు తండ్రి. ఎందుకు? చూస్తే మళ్ళీ అక్కడ రక్షించబడుతుంది. అమ్మా సరే ప్రభా, నీకు ఇష్టం లేదనుకుంటా నన్ను రక్షించడం, ఓకే నేను ఇక్కడే ఉంటాను, డోంట్ వరీ అని చెప్పి మళ్ళీ తలదించుకున్నాడు. నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అనేసి మళ్ళీ మాట మార్చుకున్నాడు. ఏమని తెలుసా? నీ చిత్తమే జరుగుతుంది.
ఆమేన్. మేబీ ఈ బుద్ధి గల కన్యకలు ఏం చేసాయి? వినబడింది. వీళ్ళకేమైంది? వినబడింది. వెంటనే ఏం చేసింది? దివిటీలు ఇచ్చేసాయి. ఎందుకంటే ఆ పెళ్లి కుమారుడు వినబడ్డాడు కానీ కనిపించాలి కదా. పెళ్లి కుమారుడు ఎవరు? లే పెళ్లి కుమారుడా, లే పైకి లే, అక్కడికి వెళ్ళు, అక్కడి నుంచి రా, క్యాండిల్. ఆదాములాగా ఎవరు ఆగిపోలా, యేసేలాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆమేన్. ఆదాం ఏం చేశాడు? నాకు వినపడింది కనిపెట్టలే, ప్రభా నా కళ్ళు తెరువు ప్రభా అని అనొచ్చు కదా. అంటలేదండి, అంటలేదు ఆదాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, చూడండి పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని వినపడింది. ఇద్దరు తౌడుకుంటున్నారు. రెడీ 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 1 2 3 గో. వెలిగింది. 1 2 3 గో. ఎలాగా కొంచెం నూనె నేను పోవాలని. ఎవరు? బుద్ధి కలది. బుద్ధి లేని బయటికి పోయింది. బుద్ధి లేని బయటికి పోయి 1 గంటకి కడ షాపులు ఉంటాయా? 1 గంటకి కడ షాపు దివిటీలో నూనె తెచ్చుకోవడానికి బయటికి పోయినారండి. ఈ లోపల రానే వస్తున్నాడు పెళ్లి కుమారుడు. ఆమేన్. ఎవరైతే వెలిగించబడ్డారో, నడువు పెళ్లి కుమారుడా, ఎక్కడైతే వెలిగించబడ్డారో అక్కడికే వస్తున్నాడు. రా దగ్గర రా. అక్కడికే వస్తున్నాడు. ఎక్కడ వెలిగించబడ్డారో అక్కడికే వస్తాడు ప్రభు. ఏ కుటుంబం వెలిగించబడుతుందో అక్కడికే వస్తాడు ప్రభు. జాగ్రత్త నీ కుటుంబాన్ని, ఈ అంత్య దినాల్లో నీ కుటుంబాన్ని జాగ్రత్తగా వెలిగించుకో. ఆమేన్. టైం ఉంది కదా అనుకున్నావా? టైం ఉండకుండా పోద్ది నీ దగ్గర. వీళ్ళకి ఇంటిమేషన్ వచ్చింది. పడిపోయినటువంటి పాపులకి ఇంటిమేషన్ వచ్చింది. నీతిమంతుడై కూడా చీకట్లో పడిపోయినటువంటి వ్యక్తికి కూడా ఇంటిమేషన్ వచ్చింది. వావ్, ప్రైజ్ గాడ్. మన చెవులు ఇంకా పనిచేస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మీరు కోట్లాది థ్యాంక్స్ చెప్పాలి. మీరు చీకట్లో ఉన్న చెవులు పనిచేస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. అది విని వెంటనే ఏం చేశారు? వీళ్ళు సప్ కలిగించారు. ఆమేన్. వీళ్ళని చూసి ఓహో మీరే అనుకుంటారు, మీరే కదా, రైట్ రండి చెప్పి